నమస్తే, మీరు చూస్తున్నారు ఎన్ఎన్టీవీ. తెలంగాణ వార్తలకు స్వాగతం. మేము మీ ముందుకు తీసుకువస్తున్నాము నగర నిజం. బీఆర్ఎస్ పార్టీ 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి జల్దీ అంజమ్మ నరసింహ పోచంపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి జల్దీ అంజమ్మ నరసింహమ్మ తన వార్డులో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సాధక బాధకాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ స్థానిక సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ఈ సందర్భంగా జల్దీ అంజమ్మ నరసింహమ్మ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. సంక్షేమ పథకాల నిలిపివేతపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు కలిసొస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అభ్యర్థి హామీ ఇచ్చారు. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాలు నినాదాలతో వార్డును హోరెత్తించారు. జల్దీ నరసింహ 9వ వార్డు టీఆర్ఎస్ బలపరిచిండ్రు. నన్ను అన్ని గెలిపిస్తాను, అన్ని పనులు చేసిన మమ్మల్ని గెలిపిండి, ఏదన్నా పని చేస్తాము, అందరూ నన్ను గెలిపిండి అని వచ్చింది. మాకు ఇచ్చిర్రు, మాకు అందరూ వేసి మమ్మల్ని గెలిపించండి. టీఆర్ఎస్ తరఫున కారు గుర్తుకు వేసి గెలిపించండి. అందరూ సభ్యర్థులు అన్ని ఓటాలు మమ్మల్ని వేసి గెలిపియండి. వీళ్ళందరికీ నమస్కారములు. బీఆర్ఎస్ తరఫున 9వ వార్డుకు జల్దీ అంజమ్మ నరసింహను మా బలపరిచి బీఆర్ఎస్ ఓటర్ మహాశైలకి చెప్పేది ఏంటంటే, మేము గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. పైలశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 12 మస్తు చేసినాం. డ్రైనేజ్ అయింది, రోడ్లు అయితే అయింది, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. ఇంకా కొన్ని పనులు పక్కకు ఉన్నాయి, డ్రైనేజీలు ఉన్నాయి, ఇంకా రోడ్లు ఉన్నాయి. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తాము. అంటే మీకు ఈసారి ఫస్ట్ టైం మాకు ఇది ఫస్ట్ అవకాశం వచ్చింది కాబట్టి ఊరు అభివృద్ధి చేయాలని మా కోరిక. అదేవిధంగా అతిగా మెజారిటీ తోటి మమ్మల్ని గెలిపియాలి. మీరు ఓట్లేసి. ప్రధానంగా మీ వార్డులో ఉన్న సమస్యలు ఏమేమి ఉన్నాయి? ప్రధానంగా ఏంటంటే మోరీలు, డ్రైనేజీలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, శ్మశాన వాటి కోర్టు ఉన్నది. శ్మశాన నాటక పెద్దది ఉంది. ఇక్కడ శ్మశాన నాటక చాలా రోజుల నుంచి అవుతుంది, కోర్టును కూడా తిరుగుతున్నాము. ఇంతవరకు అది పట్టించుకుంటే లేరు. దాని గురించి మీరు మాత్రం గెలిస్తే తీరుస్తారా? మేము గెలిస్తే మాత్రం తప్పకుండా మేము తీరుస్తాము. డ్రైనేజీలు చేసేది ఉంది చాలా. కరెంటులు అన్నాడు, ఇప్పుడు తులం బంగారం అన్నాడు, అది లేదు. మన 2500 అన్నాడు, మహిళలకు ఇవన్నీ ఇస్తా అని చెప్పిండు. అవన్నీ 4000 పింఛన్ ఇస్తాడు, పింఛన్ కూడా ఇవ్వలేదు. నేత కార్మికులకు అది మాఫీ అని చెప్పిండు, కానీ ఇంతవరకు అందరికి కూడా రాలేదు మాఫీ కూడా. కొంతమందికి వేసిండు అంతే. ఎందుకంటే ఇక్కడ ఓట్లున్నాయి శాత చేసిండు తప్ప ఆయన ఏం లేదు. ఇప్పుడు ఓట్ల గురించి ఆడాడ కొబ్బరికాయలు కొడుతుంది తప్ప ఏ పని చేస్తా లేదు. ఇన్ని రోజులు 2 ఏళ్ళు అవుతుంది. కొబ్బరికాయలు కొట్టిన వాళ్ళు చేయొచ్చు కదా, ఓట్ల ముందుకు వచ్చి చేస్తున్నారు అంటే కొబ్బరికాయలు కొడుతున్నారు. వాళ్ళు ఏమంటారు అంటే మా ప్రభుత్వం ఉంది, వాళ్ళు గవర్నమెంట్ లేదు, వాళ్ళు ఏం చేయగలుగుతారు? 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళ నుంచి వెళ్ళి వాళ్ళు వచ్చి 2 ఏళ్ళ దగ్గరికి వచ్చి 2 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇంతవరకు కూడా పని చేయలేదు. మరి ఏం చేసినట్టు 2 ఏళ్ళు అవుతున్నప్పుడు ఇంత చేస్తుంటే చేస్తారని అనుకుందరు. 2 ఏళ్ళ నుంచి వెళ్ళి కూడా పని ఏం చేయలే కదా. కొన్నేళ్ళని చేస్తుంటే అరే చేస్తారు కదా అనిపిస్తుంది. ఎట్లా చేసారు? ఈ మా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు తప్ప ఏం లేదు. మాకు ఓటేసి అధిక మెజారిటీ తోటి గెలిపించాలి. గెలిపించినాక మీ అభివృద్ధి పనులన్నీ మేము చేస్తాం. ఏమున్నా తప్పకుండా చేసే బాధ్యత మాది. మా వార్డు 9వ వార్డు బీఆర్ఎస్ పార్టీ పరంగా అంజమ్మ జల్దీ నరసింహ మార్కండే నగర్ కాలనీ అంటే మా కాలనీ అనగా కాలనీ 9వ వార్డు అంజమ్మకు జల్దీ నరసింహకు ఓటేసి అధిక మెజారిటీతో గెలిపిస్తారు. నా పేరు గుండు రాజేశ్వరి. నేను టౌన్ మహిళా అధ్యక్షురాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున. బీఆర్ఎస్ పార్టీలో మా కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు. మా పైలశేఖర్ రెడ్డి గారు ప్రతి గల్లీకి రోడ్డు పోసిండు, వాటర్ ఇంటింటికి నల్లాలు ఇచ్చిండ్రు, ట్యాంకీలు కట్టించిండు. మా ఊరు ఇప్పటికైతే ఏ ప్రాబ్లాలు లేవు. ఏదో కొద్దిగా గొప్ప ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మా సార్ ఓడిపోయినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 6 గ్యారెంటీలు ఇచ్చిండు. మోసం చేసిండు జనాలని. 6 గ్యారెంటీలకు లోబడి జనాలు మన పైలశేఖర్ రెడ్డిని ఓడగొట్టిరు. గ్యారెంటీలు ఇవ్వాలి కదా, ఒక్క గ్యారెంటీ అనే చెల్లించాలి. 6 గ్యారెంటీలలో ఒక బస్సు ప్రయాణమే ఇచ్చిండు.
ఆ బస్సు ప్రయాణాల్లో కూడా అందరూ లేడీస్ ఎట్లా జుట్లు పట్టుకుంటారో అందరికీ తెలుసు. జుట్లు పట్టుకుంటారు. అది ఎవరి కోసం పెట్టారు, ఎవరు పోతారు? ఎటుకుంటే బస్సు ఫ్రీ ఉందని రోజు పోయి వస్తారా? ఇంట్లో తిండి ఎవరు పెట్టాలా? బస్సు మీద తిరుగుతుంటే ఉత్త ఉందా అని మగవాళ్ళని కాదని కూడా బస్సుల మీద పోతురు వస్తారు. లేడీస్కు బండ్లు ఇస్తాడు, బైక్ చిన్న బండ్లు ఇస్తాడు. ఇచ్చిండా? స్కూటీలు ఇవ్వలేదు. మళ్ళా మహిళలకు 2500 ఇస్తానని చెప్పిండు, ఇచ్చిండా? ఇవ్వలేదు. రైతు భరోసా ఇస్తాడు, ఇచ్చిండా? ప్రపోజ్ ఈ మధ్యలో రైతులకు యూరియా గురించి లైన్ ఎట్లా కడుతురు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులు లైన్ కట్టిరా? ఇప్పుడు మళ్ళీ పాతకాలం వచ్చింది, మళ్ళీ చెప్పులు లైన్ కడుతురు. మళ్ళీ ఎంత గోసపడుతురు రైతులు. సపోజ్ మా చేనేత కార్మికుల దాంట్లో నేను కూడా డైరెక్టర్ని. చేనేత కార్మికులకు 3 సంవత్సరాలు త్రిప్ట్ కట్టుకునేది. ఇప్పుడు 2 సంవత్సరాలే పెట్టిండు. 3 ఉండే 2 పెట్టిండు. మళ్ళీ నేతన్న బీమా ఇస్తా అన్నాడు, నేతన్న బీమా ఇయ్యలే. మళ్ళా ఇది చనిపోతే 5 లక్షలు ఇస్తా అన్నాడు. నేతన్న భరోసా అది లేదు. రుణమాఫీ లేదు. రుణమాఫీ కొద్దిగా గొప్ప అయినట్టుంది అంతే. ఇంకా అందరికి కాలే. రానోళ్ళు లొల్లి పెడతానే ఎవరు, వాట్సాప్లు పెడతానే ఎవరు. ఇప్పటికీ ఇంకా చాలా పనులు ఉన్నాయి. మా కేసీఆర్ గారు వస్తే మాత్రము మళ్ళీ యథావిధిగా మన ప్రజలకు క్షేమాన్ని కోరుకుంటాడు, అన్ని పనులు చేస్తాడు. వార్డు నెంబరు కౌన్సిలర్గా మేము 9వ వార్డులో ఈ జల్దీ అంజమ్మ గారిని పెట్టినాము. అంజమ్మ నరసింహ గతంలో కూడా 2 సార్లు వార్డు నెంబర్గా చేసిండు, అన్ని పనులు చేసిండు. అందుబాటులో ఉంటాడు, మాకు ఎనీ టైం అందుబాటులో ఉంటారు. ఇప్పుడు మేము మా ఇష్టపూర్వకంగా అంజమ్మ గారిని గెలిపించాలని మేము పట్టుదలతో ఉన్నాము. మాకు ఎనీ టైం పిలవంగానే వస్తాడు, అందుబాటులో ఉంటాడు. మా 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు 2 విడతలనేమో వార్డు నెంబర్ చేసిండు, ఒకసారి కోఆప్షన్గా చేసిండు. ఇప్పుడు కౌన్సిలర్గా చేద్దామని ఇష్టపూర్వకంగా వచ్చిండు. ఆయనని గెలిపించి మాకు అన్ని పనులు జరిగేటట్టు చూడుర్రి. మా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మా పైలశేఖర్ రెడ్డి మాకు ఇంటి దేవుడు లాగానే మా పైలశేఖర్ రెడ్డి గారు మాకు అన్ని పనులు చేస్తాడు, మా కష్ట సుఖాలు చూస్తాడు, మాకు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం పనులు చేసింది. ఇక్కడ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, ఇక్కడ పథకాలు కానీ, అన్ని పథకాలు కానీ ఇప్పుడు కేసీఆర్ కిట్ కూడా రావట్లేదు. గతంలో కేసీఆర్ పుట్టగానే వచ్చేది, ఇప్పుడు అది కూడా రావట్లేదు. ఇప్పుడు డ్రైనేజ్ ఉంది, డ్రైనేజ్ సమస్య. ఇక స్థానికంగా కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే ఎమ్మెల్యేతోనే అసలు ఏ పథకాలు లేవు, ఇక్కడ మంచిగా ఉంది, అంత బాగా ఉంది అని చెప్తున్నారు. కానీ అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ మీరు వస్తున్నప్పుడు కాలనీలో చూడొచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. అక్కడ ఒక అది పాతది ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్ రిమూవ్ చేయమని ఎన్నిసార్లు అభ్యర్థం పెట్టినాము కానీ ఇంతవరకు చేయలేదు. అక్కడ స్కూల్ ఉంది, ఆడుకునే పిల్లలు వస్తారు, పిల్లలకు పెచ్చులు రాలి కింద పడుతున్నారు. మొన్న కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు చెప్తే వాళ్ళు ఇంతవరకు రిమూవ్ చేయలేదు. కాలనీలో సమస్యలు ఉన్నప్పటికీ లేవని స్థానికంగా కాంగ్రెస్ నాయకులు స్థానికంగా ఏ సమస్యలు లేవని ఎమ్మెల్యేతో చెప్తున్నారట. అది 5 ఏళ్ళు పరిపాలించారు, మనం ఏం చేయలేదు. ఇప్పుడు 2 ఏళ్ళు అయినా కానీ ఇంతవరకు రుణమాఫీ కూడా మామూలు తాత్కాలికంగా మాత్రమే చేయడం జరిగింది, పూర్తి స్థాయిలో మాత్రం చేయలేదు. ఇప్పుడు అంజమ్మ గెలిస్తే ఎలాంటి ఇప్పుడు మన మనకి ఏంటంటే ఇప్పుడు స్థానికంగా నిలబడడం వ్యక్తిగతంగా ఇక్కడే ఉంటాడు, ప్రతిరోజు కనిపిస్తాడు, మనలోనే తిరుగుతాడు. మన సమస్యలు అన్నీ ఆయనకు తెలుసు. ఇక్కడ సాపదికి చావులకు బతుకులకు అన్నిటికీ తిరుగుతాడు, ఆయన్నే ముందు ఉంటాడు. మనకు బొందలగల సమస్య ఇప్పటికీ 2 సంవత్సరాల కేసు నడుస్తూనే ఉంది. ఇంతవరకు స్థానికంగా అధికారంలో ఉన్న వాళ్ళు ఇంతవరకు రాలేదు, పట్టించుకోలేదు. స్థానికంగా ఇప్పుడు కేసు కూడా మేమే తిరుగుతున్నాం. స్థానికంగా డబ్బులు లేకపోయినప్పటికీ స్థానికంగా ఊరు వాళ్ళని కలిపి చాలా డబ్బులు వేసుకొని స్థానికంగా మేమే తిరుగుతున్నాం. ఇప్పుడు ఆయన కేసు నడిపిస్తున్నాడు. కనీసం అధికారంలో ఉండి కానీ కొన్ని సమస్యలు కూడా పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తారా? మన పద్ధతులు, మన అవమానాలు అన్నీ చేసిన బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తారా అనేది ఓటర్ నమోదు